నీ భరతం పట్టడానికి జగదాత్రి, కేదార్, నిషిక ముగ్గురు కలిసి వెళ్తారు. సోని ఈ విధంగా యువరాజ్ని తన చేతిలో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని ఆడించాలనుకుంటుంది. ఈలోపు జగదాత్రి వెళ్ళి ఇక సోని భరతం పట్టేస్తుంది. సోని జగదాత్రిని చూసి షాక్ అయిపోతుంది. వెంటనే నిషి సోని చెంప పగల కొడుతుంది. యువరాజ్ని తీసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది. ఈలోపు దివ్యాంక కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతుంది. దివ్యాంక పని సోని పని జగదాత్రి చెప్పి వెంటనే పోలీసులకు అప్పచెప్తుంది. అప్పుడు సోని ఇక దివ్యాంక కోపంగా చూస్తూ వెళ్ళిపోతారు. ఈలోపు ఇక యువరాజ్ని తీసుకొని కేదార్ లోపలికి వెళ్తుండగా ఏందమ్మి ఏం జరిగింది అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. నీ కొడుకు చేసిన భాగోతం ఈరోజు ఇక నా ప్రాణాలు ఏమయ్యేది కూడా నాకు తెలియట్లేదు అని ఈ విధంగా నిషి అంటుంది. ఏమమ్మీ ఏం మాట్లాడుతున్నావు? అయినా అబ్బోడు ఆఫీస్కి వెళ్ళాడు కదా, ఈ తాగడమేంది అని వైజయంతి అంటుంది. నీ కొడుకు చేసిన ఘనకార్యం వల్ల ఈరోజు నా ప్రాణం పోయేది, పరువు కూడా పోయేది అని ఈ విధంగా అంటుండగా ఇక ఏదో కాస్త తాగినందుకు ఇట్ట మాట్లాడుతున్నవేందమ్మీ అని విధంగా వైజయంతి అంటుంది. నీ కొడుకు తాగేస్తే పర్లేదు, ఏకంగా సోని ఇంట్లో మకం పెట్టాడు. ఆ తర్వాత తెల్లారితే మీడియా ఆ దివ్యాంక చేసిన పని ఇంటింటి రాజులందరం రోడ్డు మీద కూర్చునే వాళ్ళం. ఆఖరికి ఈ ఇంటి కుటుంబాన్ని పరువు ఎలా తీయాలని దివ్యాంక ఏ ఆయుధాన్ని వాడాలన్నా కూడా ఆ ఆయుధాన్ని వాడేస్తుంది. దివ్యాంక అట్ట తప్పు పొరపాటు చేయదు కదమ్మే, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్పుగా ఇన్నేళ్ల తర్వాత అర్థం చేసుకున్నానని అనుకుంటున్నావు. కానీ అది మన వెనకాల ఎన్ని గోతులు తీసిందో ఇప్పుడు తను రెడ్ హ్యాండెడ్ చూస్తే అర్థమైంది అత్తయ్య. ఈరోజు నేను ఇలా ఉండడం కారణం ఒక రకంగా మా అక్క. ఏమమ్మీ ఏం మాట్లాడుతుండవు? అర్థమవుతుంది అత్తయ్య. ఎన్నేళ్ల తర్వాత నా కళ్ళు తెరుచుకున్నాయి. నా తప్పేంటో నేను తెలుసుకున్నాను కాబట్టి అర్థమవుతుంది. ఏంది నిషి అట్టా మాట్లాడుతుండావు? నువ్వు మాట్లాడితే నాకెందుకో కంగారుగా అనిపిస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదత్తయ్య. ఈ నిషి ఏంటో ఇప్పటికీ అర్థమైంది. ఏంది నిషి, ఇక వీళ్ళు నిన్ను ఏం మార్చిల్లా ఏంది? వాళ్ళు ఏం మార్చడం కాదత్తయ్య, నిజాన్ని తెలుసుకున్నాను. ఇక నుంచి ఈ నిషి నీ కోడలు నిషి కాదు, జగదాత్రి చెల్లెలుగానే ఉంటుంది. తప్పు తెలుసుకున్నాను కాబట్టే ఇప్పుడు మా అక్క కాళ్ళు పట్టుకునడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇన్నేళ్ల తర్వాత మా అక్క నన్ను ఎంతలా ఇష్టపడుతుందో అన్నీ తెలుసుకోలేక ఒక పిచ్చిదాన్లా తనని చాలా చిత్రహింసలు పెట్టాను. చి, నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని ఈ విధంగా జగదాత్రి చేయి పట్టుకొని క్షమించమని అడుగుతుంది. జగదాత్రి, నువ్వు ఇలా క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. నువ్వు నా చెల్లివి. నీ ప్రాణం కాపాడడం నా బాధ్యత. నీవు నా తోటి యారాలు అని చెప్పేసి అనుకుంటున్నావు, కానీ అంతకుముందే నువ్వు నా చెల్లివయ్యావు. పిన్ని నిన్ను నా చేతిలో పెట్టిన తర్వాత నువ్వు ఒక నా బాధ్యతవు, అర్థమవుందా అని చెప్పేసి అన్న తర్వాత, చూసావత్తయ్య, ఇన్నేళ్ల తర్వాత నేను చీకొట్టినా కూడా మా అక్క నా మీద ఎంత ప్రేమ చూపిస్తుందో అసలు నాకు అర్థం కావట్లేదు. తప్పు చేశానా అని చెప్పేసి ఈ విధంగా నిషి తలదించుకొని పైకి వెళ్ళిపోతుంది. అసలు ఏంది అమ్మ ఇట్టా మారిపోయింది అని ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు వెంటనే దివ్యాంక బెల్ మీద బయటకు వచ్చేస్తుంది. ఆ జగదాత్రిని వదిలిపెట్టను. ఇప్పుడు నా పరువు ప్రతిష్ట తీసిన జగదాత్రిని, ఆ నిషిని ఎలా దెబ్బ కొడతానో చూడు. యువరాజ్ని ఎలాగైనా నేను ఆ మీనం దగ్గరికి పంపించి నిషి కుటుంబాన్ని, కౌశిక్ కుటుంబాన్ని మొత్తం అంతం చేయాలనుకున్నా. కానీ జగదాత్రి వల్ల ఈరోజు నా పరువు తీసిన దాన్ని వదిలిపెట్టనని చెప్పేసి ఈ విధంగా దివ్యాంక అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదిలాగా ఉండగా వెంటనే యువరాజ్ అలా మేలుకుంటాడు. తెల్లారుతుంది. వెంటనే లేచి కూర్చొని తల పట్టుకుంటాడు. ఈలోపు కాఫీ తీసుకొని నిషి గదిలోకి వస్తుంది. ఇక నిషి కోపంగా కాఫీ పెట్టి వెళ్తుండగా నిషి అని చెప్పేసి పిలుస్తాడు. నువ్వు చేసిన పనికి ఈరోజు నీతో మాట్లాడడం కాదు కదా, లైఫ్లో నీతో ముఖం కూడా చూడబుద్ధి కావట్లేదు యువరాజ్. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కావాలని చెప్పేసి సోని వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, అక్కడ జరిగిన విషయం నీకు తెలుసా? అయినా దాంతో వెళ్ళావే, కనీసం అక్కడికి వెళ్తే ఎలాంటి నష్టం జరుగుతుందో, ఈ కుటుంబం పరుగు పోతుందని కనీసం ఆలోచించవా? అది లేదే, నువ్వైతే దాంతో వెళ్ళావు. ఆ తర్వాత అక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఇదంతా కావాలని చెప్పేసి ఆ సోని మన ఆఫీస్లో అడుగుపెట్టింది. అది ఎవరి వల్ల కాదు, ఆ దివ్యాంక వల్ల. దివ్యాంక రెడ్ హ్యాండెడ్గా ఆ సోని రూమ్ దగ్గర దొరికిపోయింది. కావాలని చెప్పేసి సోని నిన్ను ట్రాప్ చేయడానికి ఇలాంటి నీ మీద వల వేసింది. ఆఖరి నిమిషంలో నేను జగదాత్రి రావడం వల్లనే ఈరోజు నిన్ను కాపాడుకున్నాను.
నన్ను కాపాడింది మా అక్క. ఏం మాట్లాడుతున్నావు నిషి? అవును యువరాజ్, నేను చేసింది చాలా పొరపాటు. మా అక్క వల్ల నేను మూర్ఖంగా ఆలోచించాను, మూర్ఖంగా ప్రవర్తించాను. ఈరోజు నీ ముంగట ఇలా నిలబడడం కారణం ఒక రకంగా మా అక్కనే అనే విధంగా అంటూ ఉంటుంది. అసలు సోని ఇంతలా నమ్మించి మోసం చేసిందా? తన తప్పు చేస్తుందని చెప్పేసి అన్న కూడా కనీసం నన్ను అర్థం చేసుకోకుండా కావాలని చెప్పేసి నా మీద నిందలు వేశావే. అయినా ఎవరికి వాళ్ళకు తెలుస్తేనే కదా సరిపోతుంది. ఈలోపు కౌశికి వీళ్ళ మాటలు విని వస్తుంది. యువరాజ్, ఆఖరి నిమిషంలో నిషి రాకపోతే మన కుటుంబం పరువు ఈ పాటికి రోడ్డు పాలయ్యేది. ఆ దివ్యంక ఏ ఛాన్స్ దొరికితే అప్పుడు మనని దెబ్బ కొట్టాలని చూస్తుంది. కానీ నిషి జగదాత్రి వల్ల ఈరోజు మన కుటుంబం పరువు నిలబడ్డది. నిషి, అసలు చాలా సంతోషం అనిపిస్తుంది తెలుసా. నేను నీ మాటలకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఉండడమే నాకు కావాలే అని కోరుకున్నాను. ఇంత త్వరగా నువ్వు మారిపోతావని కూడా కల్లో కూడా అనుకోలేదు. అప్పుడు వెంటనే నిషి కౌశికి చేలు పట్టుకొని, వదిన, అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను తెలిసి తెలియక తప్పు చేశానని అనుకొని నన్ను క్షమిస్తావు కదా నిషి? నువ్వు నన్ను క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు నిషి. అయినా నువ్వు నా ఇంటి కోడలివి. నేను అలా నిన్ను క్షమిస్తానని చెప్పేసి ఎలా అనుకుంటున్నావు? ఒక చిన్న పిల్లలాగా నువ్వు ఇక్కడ నా ఇంట్లో అల్లరిగా తిరుగుతూ ఉన్నావు. ఆ అల్లరి భరించాను అంతే. ఇలాంటి పెద్ద మనసుని ఇంతలా బాధ పెట్టానే అని అంటుండగా, టేక్ ఇట్ ఈజీ, ఇలాంటి ఆలోచించకు అని వెంటనే కౌశికి నిషిని హక్ చేసుకుంటుంది. అప్పుడు కౌశికి కళ్ళల్లో బాధతో వాటర్ వస్తూ ఉంటుంది. ఇదేందమ్మి ఇట్టా మారిపోయింది? అమ్మో, వీడు ఆఫీస్కి వెళ్ళడం ఎందుకని నా కొడుకు రాదని తనకి నా కోడలు ఏకంగా ప్లేట్ పేయించేలా ఉందే అని విధంగా ఇక కౌశికి వెళ్ళిన తర్వాత, ఏందమ్మి నువ్వు మారడం ఏందో నాకు అర్థం కావట్లేదు. మారడంలో తప్పేం లేదు కదత్తయ్య, మంచితనం ఏంటో తెలుసుకున్నాను. ఇక నుంచి నువ్వు కూడా మారే ప్రయత్నం చెయ్యి అని విధంగా కోపంగా వెళ్ళిపోతుంది. ఏందబ్బుడా, అసలు నిషి మాటలు వింటే ఆశ్చర్యం అనిపించలేదు? ఆశ్చర్యం కాదమ్మా, తాగిందంతా దిగినట్టుగా అనిపిస్తుంది. అయినా ఆ సోని వాళ్ళ ఇంటికి వెళ్ళావే, కనీసం ఇక్కడున్న గుర్తు రాలేదా? ఇదంతటి కారణం నువ్వే రాబోడా. నేనేం చేశానమ్మా? నీ వల్లే కదా ఆ జగదాత్రి నిషి నచ్చి కాపాడడం, ఆ తర్వాత అది ప్రేమ అని చెప్పేసి బంధంతో ఇప్పుడు నిషి మారిపోవడం. దీనికి కారణం నువ్వే కదా. చక్కగా నోరు మూసుకొని ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తే అప్పుడు నిషి మన నిషిలాగా ఉండేది కదా. ఇక అనుకునే ఆటలు ఏం జరుగుతాయో ఏందో అని విధంగా అనుకుంటున్న సమయంలో మళ్ళీ పాపారాయుడు రియల్ ఎంట్రీ ఇస్తాడు. ఎందుకంటే ఇక వెంటనే శ్రీవల్లిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి చంపే ప్రయత్నం చేయడానికి పాపారాయుడు రియల్ ఎంట్రీ ఇచ్చేసరికి శ్రీవల్లి పాపారాయుడు చూసి కంగారు పడిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి శ్రీవల్లి అని చెప్పేసి జగదాత్రి అడుగుతుండగా, పాపారాయుడు మావయ్య మళ్ళీ వచ్చాడని చెప్పేసేసరికి, ఓ మళ్ళీ ఏదో ప్లాన్ ప్రకారంగా నేను తీసుకెళ్ళడానికి వచ్చినట్టున్నాడు. వదిన, దండం పెడతాను, దయచేసి నేను మాత్రం మామయ్యతో కలిసి వెళ్ళిపోను. నేను పంపిస్తాను కదా నువ్వు వెళ్ళడానికి. నేను అతనికి ఎలా సమాధానం చెప్తానో చూడు అని దాత్రి అంటూ ఉంటుంది.